ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులను సులభతరం చేసింది. దశాబ్ద కాలంగా తమ వద్దే ఉన్న భూములను మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనే ప్రశ్న వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం భూముల విలువ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలుకు నిర్ణయించింది. భారీ స్థాయిలో తగ్గింపునకు సిద్ధమైంది. సచివాలయాల్లోనే వీటిని రిజిస్టర్ చేసేలా కొత్త కార్యాచరణ అమలుకు నిర్ణయించింది. ఏపీలో భూమి కలిగిన పట్టాదారులు అనేక మంది జీవించి లేనట్టుగా రెవెన్యూ శాఖ గుర్తించింది. అయినా వారి పేర్లతోనే ఇప్పటికీ పట్టాలు కొనసాగుతున్నాయి. ఇది రైతులకు సమస్యగా మారింది. వెబ్లాండ్ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 85,41,002 మంది పట్టాదారులు ఉన్నారు. వారిలో 3,91,405 మంది ఇప్పటికే మరణించారు. ఈ భూముల వారసుల అనుభవంలో ఉన్నప్పటికీ వారి పేర్లతో బదిలీ కాలేదు. కుటుంబ సభ్యులు చనిపోయిన ఏళ్లైనా వారసులు ఆస్తిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఈ భూములను రిజిస్టర్ చేయించుకోవాలంటే 1% మేర స్టాంపు రుసుము చెల్లించాల్సి ఉంది. కాగా కొందరికి రుసుము భరించే స్తోమత లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య వాటాల సమస్యలు తేలకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ ముందుకు సాగలేదు. ఇదే కారణంగా పంట రుణాలకు, సంక్షేమ పథకాలకు రైతులు దూరమవుతున్నారు. దీంతో సీఎం చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. 10 లక్షల లోపు విలువైన ఆస్తులకు 100, 10 లక్షల పైబడితే 1000 మాత్రమే స్టాంపు రుసుము కట్టించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రతిపాదన చేశారు. ప్రభుత్వంగాను గ్రామ సచివాలయాల్లోనే వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించాలని ఆలోచిస్తోంది. అయితే సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసినా మళ్లీ సబ్ రిజిస్ట్రార్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. దీంతో దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రతిపాదన అమలైతే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సాధ్యమవుతుంది. రైతులు సులభంగా పంట రుణాలు పొందగలరు. సంక్షేమ పథకాలకు అర్హత సాధించే అవకాశం కలుగుతుంది.